నమస్తే, వెల్కమ్ టు టీసెట్ రైతు మిత్ర వ్యవసాయం కార్యక్రమానికి స్వాగతం. నేల ద్వారా ఆశించే తెగుళ్ళేంటి, ఈ ఎండాకాలంలో వీటి నుంచి ఎలా అంటే వీటిని తట్టుకొని నిలబడడం ఎలా, అసలు ఎలాంటి తెగుళ్ళు వ్యాపిస్తాయి, అధిక దిగుబడి పొందాలంటే ఏం చేయాలి, ఇలాంటి అనేక విషయాల గురించి మాట్లాడుకుందాం. మనతో పాటు ఉన్నారు డాక్టర్ ఎన్ బలరాం గారు, ప్లాంట్ పథాలజీ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం జగిత్యాల నుండి వచ్చారు. సార్ నమస్తే. నమస్తే మేడం. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ ఏంటంటే, అసలు నేల ద్వారా ఎలాంటి తెగుళ్ళు వ్యాపిస్తాయి? మనకు తెగుళ్ళు విషయానికి వచ్చేస్తే మొక్కలకు రకరకాల తెగుళ్ళు ఆశిస్తూ ఉంటాయి మేడం. అందులో మనం చూసుకున్నట్లయితే కొన్ని తెగుళ్ళు నేల ద్వారా వ్యాపిస్తాయి, కొన్ని తెగుళ్ళు మనకు గాలి ద్వారా వ్యాపిస్తాయి, కొన్ని తెగుళ్ళు మనకు విత్తనాల ద్వారా వ్యాపిస్తాయి అన్నమాట. ఈ నేల ద్వారా వ్యాపించే తెగుళ్ళు చూసుకున్నట్లయితే మనకు ఈ నానుడు తెగులు అని, లేదా ఎండు తెగులు అని, లేదా మనకు సీడ్లింగ్ బ్లైట్స్ అంటే డాంపింగ్ ఆఫ్ లాంటివి, మొక్క మొదటి దశలోనే పంటలకు ఆశించి నష్టాన్ని కలుగజేసే తెగుళ్ళు అనేటువంటివి చాలా రకాల తెగుళ్ళు. ఇవి మనకు నేల ద్వారా వ్యాపించి పంటలకు నష్టాన్ని కలుగజేస్తుంటాయి. రైతు మిత్రులారా, మనతో పాటు స్టూడియోలో డాక్టర్ ఎన్ బలరాం గారు ఉన్నారు కాబట్టి ఈ తెగుళ్ళకు సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి ఫోన్ నెంబర్ నోట్ చేసుకోండి, ఆ నెంబర్కి కాల్ చేయండి, సార్ ఆన్సర్ ఇస్తారు. సార్ ఇంకొకటి, తెగుళ్ళు మొక్కలకి ఎన్ని రకాలుగా అంటే ఎలా వ్యాపిస్తుంటాయి? మనకు తెగుళ్ళు అనేది మేడం మనకు వివిధ రకాలుగా మనము తెగుళ్లను విభజించవచ్చు అనమాట. బేస్డ్ అంటే కొన్ని మనకు ఆ తెగుళ్ళు ఏ విధంగా వ్యాప్తి చెందుతున్నాయి అనే దాన్ని ఆధారంగా తీసుకొని, అదేవిధంగా తెగుళ్ళు మొక్కలోని ఏ భాగాలకు వస్తుంది ఆశిస్తుంది అనే దాన్ని బట్టి కూడా మనం తెగుళ్లను వివిధ రకాలుగా విభజించుకోవచ్చు. ఈ వ్యాప్తిని బట్టి తెగుళ్లను 3 రకాలుగా విభజించవచ్చు అనమాట. అందులో ఏంటిదంటే ముఖ్యంగా నేల ద్వారా వ్యాపించే తెగుళ్ళు, అదేవిధంగా గాలి ద్వారా సోకే తెగుళ్ళు, అదేవిధంగా కొన్ని తెగుళ్లను కలుగజేసే శిలీంధ్రాలు, వైరస్ లాంటివి ఈ విత్తనాలపైనే ఉండి వాటికి ఏంటంటే ఎప్పుడైతే మనం విత్తుకుంటామో తద్వారా మొక్కతో పాటు అవి కూడా జర్మినేషన్ అయ్యి మొక్కలకు రోగాలను అనేది కలుగజేస్తుంటాయి మేడం. ఓకే సరే, ఇప్పుడు నేల ద్వారా ఆశించే తెగుళ్ళ గురించి చెప్పారు కదా, మరి వాటి నివారణ గురించి ఎలాంటి పద్ధతులు పాటించాలి, ఎలాంటి పద్ధతులు పాటిస్తున్నాం ప్రజెంట్ మనం? ఓకే అండి, ఈ నేల ద్వారా వ్యాపించే తెగుళ్లను అరికట్టడానికి మనకు రకరకాల పద్ధతులు ఉన్నాయండి. వాటిలో మనం కొన్నింటిని చూసుకున్నట్లయితే మనకు అందులో మొదటగా వచ్చేది నేల యొక్క పరిశుభ్రత. ఎందుకంటే ఈ నేల ద్వారా వ్యాపించే తెగుళ్లను కలుగజేసే రోగకారకాలు అంటే శిలీంధ్రాలు కానీ, బ్యాక్టీరియా కానీ, నూలి పురుగులు కానీ, ఇవన్నీ భూమి లోపల ఉండి మొక్కలకు ఈ రోగాల్ని కలుగజేస్తుంటాయి. కాబట్టి మనము నేలను పరిశుభ్రంగా ఉంచుకుంటే మనకు ఈ నేల ద్వారా వ్యాపించే తెగుళ్ళ ఉధృతి అనేది రానున్న పంట కాలంలో ఉధృతి తగ్గి పంట నష్టం అనేది తక్కువగా జరిగే అవకాశం ఉంది. అదేవిధంగా మనకు చట్టపరమైన పద్ధతులు కొన్ని ఉంటాయి. ఉదాహరణకు తీసుకున్నట్లయితే మనకు ప్లాంట్ క్వారంటైన్ అంటాం అనమాట. ప్లాంట్ క్వారంటైన్ అంటే మనకు జనరల్గా ప్లాంట్ క్వారంటైన్లో ఏమొస్తుందంటే మనకు ఈ వేరే దేశాల నుంచి మనము ఏవైనా విత్తనాలను కానీ, లేకపోతే హార్టికల్చర్ క్రాప్స్కి సంబంధించిన వాటిని కానీ మనము వేరే దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నప్పుడు ఆ మెటీరియల్తో పాటు, ఆ సీడ్ మెటీరియల్తో పాటు కానీ, లేకపోతే ఆ హార్టికల్చర్ క్రాప్స్తో పాటు ఆ మెటీరియల్తో పాటు వచ్చే ఈ రోగకారకాలు వచ్చే ఆస్కారం ఉంది. కాబట్టి ఈ క్వారంటైన్ అనేది ఒక చట్టబద్ధమైన ఒక పద్ధతి అన్నమాట. ఇలా మనకు ఇలాంటి తెగుళ్లను ఆశించకుండా, అంటే మనకు ఇప్పుడు మన దగ్గర లేని డిసీజులు వేరే దేశాల నుంచి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ క్వారంటైన్ స్టేషన్లలో మనము ఏదైతే మనం ఈ మెటీరియల్ను రిసీవ్ చేసుకుంటున్నామో వాటిని మంచిగా స్క్రీన్ చేసి వాటిలో ఎలాంటి రోగాలను కలుగజేసే కారకాలు లేవని నిర్ధారించుకున్న తర్వాతనే వాటిని మనము మన ఉపయోగానికి వాడుకోవాలన్నమాట. అదేవిధంగా తర్వాత చూసుకున్నట్లయితే మనకు రోగాలను తట్టుకునే రకాల సాగు చేయడం అన్నమాట. జనరల్గా మనకు మొక్కలకు ఏంటిదంటే బై నేచర్ వాటికి రోగాలను తట్టుకునే గుణాన్ని కలిగి ఉంటాయి అవి. సో అట్లాంటి మొక్కలను మనము పంటలను ఇవి సాగు చేసినట్లయితే నేల ద్వారా వ్యాపించే తెగుళ్లను అరికట్టవచ్చు. ఇంకా వేరే పద్ధతులు ఏమిటంటే ఈ పంటల సరళి, అంటే మనము పొలంలో ఎలాంటి పంటలను వేస్తున్నాము,
ప్రతి సంవత్సరం ఒకే పంటను వేయడం వల్ల కొన్ని రోగాలు మనకు తెగుళ్ళు అనేది ఉధృతి అనేది పెరిగే అవకాశం ఉంది. కాబట్టి పంట మార్పిడి లేదా మిశ్రమ పంటలు లేదా అంతర పంటలు వేసుకోవడం వలన ఈ నేల ద్వారా వ్యాపించే తెగుళ్లను కొంతవరకు అరికట్టవచ్చును. ఓకే బలరాం గారు, ఒక మాట వింటుంటాం, అంటే నేల ద్వారా ఆశించే తెగుళ్ళు నివారణకి వేసవి కాలం చాలా మంచి టైం అంటారు నివారణ గురించి చర్యలు తీసుకోవాలంటే. అసలు ఏం చేయాలంటారు సార్ ఈ ఎండాకాలంలో? మనకు ఈ నేల ద్వారా వ్యాపించే తెగుళ్లను చూసుకున్నట్లయితే వాటి ఒక నేచర్ ఏమిటంటే ఈ తెగుళ్ళు ఆశించిన తర్వాత మనము చేపట్టే చర్యలు, నివారణ చర్యలు ఏవైతే ఉంటాయో అవి కొద్దిగా తాత్కాలికం అన్నమాట. సో ఈ నేల ద్వారా ఆశించే తెగుళ్లను మనము ఆది నుంచే వీటిని ఏ పంట దశలో అయితే చేపట్టాల్సిన కొన్ని పద్ధతులు ఉంటాయో ఆ దశలోనే, ఆ కాలంలోనే ఈ పద్ధతులు అనేటివి పాటించాలి. ఈ నేల ద్వారా వ్యాపించే తెగుళ్ల నివారణకు మనకు వేసవి కాలం అత్యంత అనుకూలమైనది. ఎందుకంటే ఈ వేసవి కాలంలో మనకు మన పంట పొలాలు అనేటివి పంట కోత తర్వాత మనకు ఖాళీగా ఉంటాయన్నమాట. అలాంటి పరిస్థితుల్లో మనం ఏంటంటే ఈ నేల ద్వారా వ్యాపించే తెగుళ్ల నివారణకు చేపట్టవలసిన పనులు ముఖ్యంగా మనకు ఈ లోతు దుక్కులు చేసుకోవడము, లేకపోతే పంటల అవశేషాలను నిర్మూలించడము, సాయిల్ సోలరైజేషన్ అంటే నేలను సూర్యరశ్మీకరణం చేయడం వంటివి చేపట్టడానికి ఇవి అనుకూలమైన కాలం అన్నమాట. కాబట్టి ఈ వేసవి కాలంలో లోతు దుక్కులు అనేటివి చేసుకోవాలి తప్పనిసరిగా. అదేవిధంగా నేలను సూర్యరశ్మీకరణం చేసుకోవాలండి. ఓకే బలరాం గారు, లోతు దుక్కులు అన్నారు కదా, అంటే ఈ లోతు దుక్కులకి నేల ద్వారా ఆశించేటువంటి దీనికి అంటే సంబంధం ఏంటి, ఏములా ఉంటుంది? అయితే మనకి దీనికన్నా ముందు మనకు ఒక విషయం ఏం తెలుసుకోవాలంటే, మనకు ఈ నేల ద్వారా ఆశించే తెగుళ్ళు ముఖ్యంగా ఎక్కడి నుంచి వస్తాయి? మనకు ఈ నేలలో ఈ రోగాలను కలుగజేసే రోగకారకములు అనగా శిలీంధ్రాలు కానీ, బ్యాక్టీరియాలు కానీ, నూలి పురుగులు కానీ, ఇవన్నీ ఈ పంట పొలంలో లేని కాలంలో ఈ నేలలో ఉంటూ కాలాన్ని గడుపుతూ ఉంటాయన్నమాట. సో ఈ లోతు దుక్కులు చేసుకోవడం వలన ఈ నేలలో ఏవైతే పంటలు ఈ రోగకారకాల యొక్క భాగాలు కానీ రోగకారకాలు ఉన్నాయో వాటిని లోతు దుక్కులు చేసుకోవడం వల్ల అవి బహిర్గతం, నేల లోపల ఉన్నవి బహిర్గతం అయిపోవడం వల్ల బహిర్గతం అయిపోయి ఎండ వేడికి అవి చనిపోవడం జరుగుతుంది. దీనివల్ల ఏంటిదంటే మనకు ఈ నేల లోపల ఉన్న రోగకారకాల యొక్క జనసాంద్రత అంటే సాంద్రత, పాపులేషన్ డెన్సిటీ అనేది మనకు తగ్గిపోతుంది. తద్వారా ఈ డెన్సిటీ తగ్గడం వల్ల ఏంటిదంటే రానున్న కాలంలో ఈ తెగుళ్ళు ఉధృతి అనేది తగ్గే అవకాశం ఉంది. ఉధృతి తగ్గిందంటే మనకు ఆటోమేటిక్గా దిగుబడి అనేది పెరుగుతుంది. కాబట్టి మనం ఈ లోతు దుక్కులు చేసుకోవడం వల్ల ఇవి మనకు తెగుళ్ళను అనేటివి నివారించుకోవచ్చు. ఓకే బలరాం గారు, లోతు దుక్కుల వల్ల తెగులు నివారించుకోవచ్చు ఒకటి. ఓకే, ఇంకా ఏమైనా లాభాలు ఉన్నాయా లోతు దుక్కులు చేసుకోవడం? ఈ లోతు దుక్కులు చేసుకోవడం వలన తెగుళ్ళ నివారణ ఒకటే కాకుండా ఇతర రకాల లాభాలు కూడా ఉన్నాయి. అందులో మనం చూసుకున్నట్లయితే ఈ మనకు కలుపు మొక్కల నివారణ. మామూలుగా మనకు ఎండాకాలంలో ఈ కలుపులు పంటతో పాటుగా పెరిగి పంట కోత వచ్చినప్పుడు కూడా ఆ కలుపు మొక్కలు కూడా అవి మెచ్యూరిటీకి వచ్చేసి వాటి యొక్క గింజలు అనేటివి మన పొలాల్లోనే రాలిపోవడం జరుగుతుంది. ఈ ఎండాకాలంలో కురిసే అకాల వర్షాల వలన కానీ లేదా ముందుగా కురిసే ఋతుపవనాల వల్ల ఈ మనకు ఈ వీడ్స్ యొక్క గింజలు అనేటివి మొలకెత్తి మనకు పంటతో పాటు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి మనము ఈ వేసవి కాలంలో లోతు దుక్కులు చేసుకున్నట్లయితే ఈ ముందుగా మొలిచిన ఈ గడ్డి జాతి మొక్కలు కానీ కలుపు మొక్కలు ఏవైతే ఉంటాయో అవన్నీ కదిలించబడి వాటి యొక్క వేరు వ్యవస్థ దెబ్బతిని అవి ఎండిపోయి చనిపోతాయి అన్నమాట. దీనివల్ల ఏంటంటే మనకు రానున్న కాలంలో కలుపు సమస్య తగ్గిపోతుంది. అదేవిధంగా దానికి అయ్యే ఖర్చులు కూడా తగ్గిపోతుంది. వీటితో పాటు మనకు చాలా రకాల పురుగులను కూడా మనము లోతు దుక్కులు చేసుకోవడం వల్ల నిర్మూలించుకోవచ్చు. ఉదాహరణకు మనకు శనగపచ్చ పురుగు లాంటివి ఇవి ఏంటిదంటే మనకు ఈ పంట లేని కాలంలో ఈ పురుగుల యొక్క కోశస్థ దశలు మనకు పంట అవశేషాల మీద కానీ లేకపోతే నేల లోపలి పొరల్లో దాక్కొని ఉంటాయన్నమాట. ఈ లోతు దుక్కులు చేయడం వల్ల ఏంటిదంటే ఈ కోశస్థ దశలు బయట ఎండకు ఎక్స్పోజ్ అయ్యి మనకు చనిపోతాయి. అదేవిధంగా ఇలాంటి పురుగులు ఏమైనా లోపలి భాగంలో ఉంటే అవి పక్షులకు ఆహారంగా మారిపోయి మనకు ఏంటిదంటే ఈ చీడపీడలు ఈ పురుగుల యొక్క పాపులేషన్ అనేది సాంద్రత అనేది తగ్గిపోతుంది. తద్వారా రానున్న వానాకాలంలో కానీ తర్వాత కాలంలో ఈ పురుగుల యొక్క ఉధృతి తగ్గే అవకాశం ఉంది. ఇంకోటి ఏంటిదంటే వీటితో పాటు మనకు
ఒకే లోతులో మనకు పంటను సాగు చేసేటప్పుడు మన నాగలి కానీ కల్టివేటర్ కానీ ఇతర లేదంటే మనకు హెవీ మషినరీ లైక్ మనకు ట్రాక్టర్లు కల్టివేటర్ తోటి నడిచినప్పుడు కానీ ఏంటిదంటే మనకు లోపలి భాగాల్లో నేల లోపలి పొరలు గట్టిగా ఏర్పడతాయి అన్నమాట. దీనివల్ల వచ్చే నష్టం ఏమిటంటే మనకు పొరలు లోపల పొరలు గట్టిగా ఏర్పడడం వల్ల మనకు కంది లాంటి పంటలను చూసుకున్నట్లయితే వాటి యొక్క వేరు వ్యవస్థ అనేది చాలా అంటే లోతుగా పోతుంది అనమాట. సో కింది పొరలు గట్టిగా ఉండడం వల్ల ఈ వేరు వ్యవస్థ అనేది కిందికి పోకుండా నేల లోపలి భాగాల్లో ఉన్న పోషకాలు మొక్కలకు అందకుండా మనకు ఈ మొక్కలు అనేటివి గిడసబారిపోవడము సరిగా ఎదగకపోవడం అనేది జరుగుతుంది. ఇంకా వేరే రకాల లాభాలు ఏమిటంటే దీంట్లో మనకు ఈ లోతు దుక్కులు చేసుకోవడం వల్ల ఏమిటంటే ఇంకొక లాభం ఏంటిదంటే ఈ ఎండాకాలంలో కురిసే వర్షాల వల్ల ఇప్పుడు లోతు దుక్కులు చేసుకోవడం వల్ల మనకు ఈ నీరు అనేది పొలం లోపలనే ఇంకిపోతుంది. దీనివల్ల నేల యొక్క నీటిని ఉంచుకునే సామర్థ్యం పెరుగుతుంది. అదేవిధంగా మనకు ఈ అకాల వర్షాల వలన మనకు మామూలుగా ఏంటంటే వర్షం కురిసినప్పుడు నీరు అనేది చేనులో వాలుకు ప్యారలల్గా మనకు ప్రవహిస్తుంది అన్నమాట. దీనివల్ల నేల కోత జరిగే అవకాశం ఉంది కాబట్టి మనము వాలుకు అడ్డంగా లోతు దుక్కులు చేసుకున్నట్లయితే ఈ వర్షం నీళ్ళన్నీ నేల లోపల ఇంకి మనకు ఈ నేల సామర్థ్యం అనే పెరిగి రానున్న కాలంలో బెట్ట వాతావరణ పరిస్థితులు ఏర్పడినట్లయితే కొంతవరకు నేలలో ఉన్న ఈ తేమ శాతాన్ని మొక్కలు ఉపయోగించుకొని ఈ బెట్ట వాతావరణ పరిస్థితులను అధిగమించవచ్చు. అదేవిధంగా ఇంకో విషయం ఏమిటంటే మనకు ఈ లోతు దుక్కులు చేసుకోవడం వల్ల మనకు తర్వాత చేపట్టవలసిన పనులన్నీ సకాలంలో చేసుకొని మనకు సకాలంలో విత్తనాన్ని విత్తుకోవడానికి ఆస్కారం ఉంది. అంటే మనకు కొంత సమయం అనేది ఆదా అవుతుందన్నమాట. ఓకే, రైతు మిత్రులారా, బలరాం గారు చెప్తుంది వింటున్నారు కదా. ఈ నేల ద్వారా ఆశించే తెగుళ్ళకు సంబంధించి మీకు ఇంకెలాంటి డౌట్స్ ఉన్నా కూడా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి ఫోన్ నెంబర్కి కాల్ చేయండి. సార్ ఉన్నారు, ఆన్సర్ ఇస్తారు. సార్, ఇంకో క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు నేల ద్వారా వ్యాపించే తెగుళ్ళు ఉన్నాయి కదా, అవి ఏ ఏ పంటల్లో ఎలా ఉంటాయి అంటే ఏం చెప్తారు? మనకు ఈ నేల ద్వారా ఆశించే తెగుళ్ళు ఏంటిదంటే మనకు రకరకాలుగా ఉంటాయండి. మామూలుగా తీసుకున్నట్లయితే మనకు ఇప్పుడు ఉదాహరణకు తీసుకున్నట్లయితే వరిలో మనకు ఈ పాము పొడ తెగులు అనేది నేల ద్వారా వ్యాపిస్తుంది. అదే నువ్వు పంటలో చూసుకున్నట్లయితే మనకు వేరు మరియు కాండం కుళ్ళు తెగులు అనేది ఇది మ్యాక్రోఫోమినా ఫెజియోలినా అనే శిలీంధ్రం వల్ల కలుగుతుంది. ఈ శిలీంధ్రం యొక్క సిద్ధ బీజాలైన స్క్లెరోసియా అనేటివి పంట లేని కాలంలో మనకు నేలలో ఉండి తర్వాత పంట విత్తిన తర్వాత వాటితో పాటు ఇవి కూడా మొలకలతో పాటు ఇవి కూడా మొలిచి మనకు వేరుకుళ్ళును కలుగజేస్తాయి అన్నమాట. అదేవిధంగా ఎండు తెగులు అంటే మనకు ఉదాహరణకు తీసుకున్నట్లయితే మన కంది పంట కానీ లేకపోతే శనగ పంట కానీ ఈ రెండిట్లో మనకు ఎండు తెగులు అనేవి పూత సమయంలో ఆశించి ఎప్పుడైతే ఈ వాతావరణ పరిస్థితులు మనకు బెట్ట వాతావరణ పరిస్థితులు ఏర్పడతాయో అలాంటి పరిస్థితులలో మనకు ఎండు తెగులు అనేది ఆశించే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. అదేవిధంగా మనకు కొన్ని ఈ నేల ద్వారా వ్యాపించే తెగుళ్ళ గుణం ఏంటిదంటే కొన్ని తెగులు బెట్ట వాతావరణ పరిస్థితులలో వస్తాయి. అదేవిధంగా కొన్ని తెగులు మనకు అధిక వర్షపాతం నమోదైనప్పుడు వస్తాయి, మొక్కలకు ఆశిస్తాయి అన్నమాట. ఈ అధిక వర్షపాతం అంటే నేల ఎక్కువ కాలం తడిగా ఉన్నప్పుడు ఈ పీథియం ఫైటాప్తెరా వలన కలిగే రోగాలైన డాంపింగ్ ఆఫ్ నానుడి తెగులు అంటాం అనమాట. అలాంటివి వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా మనకు ఈ వెజిటేబుల్ నర్సరీస్లో ఈ నానుడి తెగులు అనేటివి ఆశించి ఎక్కువ నష్టాన్ని కలుగజేస్తూ ఉంటాయి మేడం. ఓకే సార్, ఇప్పుడు పంట అవశేషాలని కొంతమంది రైతులు అలాగే వదిలేస్తారు, కొంతమంది రైతులు రకరకాల పద్ధతిలో తొలగిస్తూ ఉంటారు. ఈ పంట అవశేషాలకి నేల ద్వారా వ్యాపించే తెగుళ్ళకి ఏమైనా సంబంధం ఉంటుందా? ఎస్ మేడం, మనకు ఇప్పుడు పంట అవశేషాల యొక్క ప్రాముఖ్యత చూసుకున్నట్లయితే అసలు మనకి ఈ నేల ద్వారా ఆశించే తెగుళ్ళు మనం అనుకున్నట్లుగా ఈ రోగకారకాలు అనేటివి నేల లోపల ఉంటాయి. అదేవిధంగా కొన్ని ఏమో ఈ పంట అవశేషాల మీద ఉంటాయి అన్నమాట. మనం పంట కోసిన తర్వాత ఈ పంట అవశేషాలను భూమిలోనే అక్కడనే విడిచిపెట్టినట్లయితే వాటి మీద ఈ పెరుగుతున్న రోగకారకాలు, ఉదాహరణకు తీసుకున్నట్లయితే మనము వరిలో అగ్గి తెగులు మనకు మ్యాగ్నాఫోర్తే ఒరైజే అనే శిలీంధ్రం వలన కలుగుతుంది అనమాట. ఇదేం చేస్తుందంటే మనకు పంట కోసిన తర్వాత ఆకుల మీద లేకపోతే పంట అవశేషాలు కానీ కాండం మీద కానీ ఇది పంట లేదు కాబట్టి కాలాన్ని
వెళ్ళదీస్తూ ఉంటుంది. అంటే మనకు మళ్ళీ ఈ వరి పంటను సాగు చేసేంత వరకు అవి నీళ్ళలో కానీ లేకపోతే ఈ పంట అవశేషాల మీద జీవిస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు మనం పంట అవశేషాలను నిర్మూలించకపోతే ఇప్పుడు ఈ పంట అవశేషాల మీద ఉన్న శిలీంధ్రము అక్కడనే వృద్ధి చెంది మనం ఎప్పుడైతే నాటు వేసుకుంటామో లేదా నర్సరీ నారు పోసుకుంటామో అప్పుడు దానికి అనుకూలమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి ఈ నారుతో పాటు ఈ శిలీంధ్రాలు కూడా మొలిచి పంటను ఆశించి మనకేంటంటే నర్సరీలో కానీ ఆదిలోనే మొక్కలకు ఈ రోగం ఆశించినట్లయితే మనకు అంటే మనకు వరి పంట దాదాపుగా 120 నుంచి 150 రోజుల వరకు రకాన్ని బట్టి ఉంటుంది. సో ఇప్పుడు మనకు నర్సరీలోనే ఈ తెగుళ్ళు అనేది ఆశించినట్లయితే ఆ ఈ రోగం అనేది 150 రోజుల వరకు పంటతోనే ఉండే ఆస్కారం ఉంటుందన్నమాట. సో మనకు ఎంత ఎక్కువ కాలం ఇది రోగకారకములు పంటతోటి ఉంటే అంత ఎక్కువ హాని జరిగే అవకాశం ఉంది. కాబట్టి మనము ఈ పంట అవశేషాలను నిర్మూలించుకోవడం వలన మనకు అర్లీ స్టేజెస్లో అంటే నర్సరీలో కానీ నాటు వేసుకున్న 15-20 రోజుల లోపు ఈ అగ్గి తెగులు అనేది ఆశించకుండా ఉండాలంటే మనం తప్పనిసరిగా ఈ పంట అవశేషాలను నిర్మూలించుకోవాలి మేడం. ఓకే, బలరాం గారు, నేల సూర్యరశ్మీకరణ అంటారు కదా, అసలు ఆ పద్ధతి ఒకసారి చెప్పరా సార్, ఏంటది? ఇప్పుడు మనకు ఇది నేల ద్వారా ఆశించే తెగుళ్ళ నిర్మూలనకు ఇది ఒక పద్ధతి అనమాట. నేల సూర్యరశ్మీకరణం అంటే ఏంటిదంటే మనకు సూర్యుడి నుండి వచ్చే మన సూర్యరశ్మిని ఎండను మనం ఉపయోగించుకొని మనము నేల లోపల ఉండే ఈ రోగకారకాలను నిర్మూలించడం దీని పద్ధతినే మనం సూర్యరశ్మీకరణం అంటాం అనమాట. సో మనకు ఇదేంటిదంటే మనకు దీనికి సూర్యరశ్మీకరణం చేసుకోవడానికి మనకు కొంత టైం కావాలి. మనం ఈరోజు సూర్యరశ్మీకరణం చేసుకుంటే నెక్స్ట్ డే వేరేది పంటలు వేసుకోవడానికి కాకుండా కొంత టైం అనేది అవసరం. కాబట్టి ఈ నేల సూర్యరశ్మీకరణం అనేది ఎండాకాలంలో చేసుకోవడానికి అత్యంత అనువైన కాలం అనమాట. అంటే ఇప్పుడు సూర్యరశ్మీకరణ చేస్తే ఏంటి సార్ లాభాలు ఏముంటాయి అసలు? సో సూర్యరశ్మీకరణం అంటే మనకు ఫస్ట్ దీన్ని ఏ విధంగా చేసుకోవాలంటే మనము సూర్యరశ్మీకరణం చేసుకోవడం అనేది అది మంచి పద్ధతులు అవుతూ చేసుకుంటే మనకు నీళ్ళలో ఉండే రోగకారకాలను నిర్మూలించవచ్చు. దీన్ని ఏ విధంగా చేసుకోవాలంటే మనకు ప్రస్తుతానికి మనం ఏదైతే పొలమును లేకపోతే నారుమడిను, ముఖ్యంగా ఈ నేల సూర్యరశ్మీకరణం అనేది నారుమడులకు వెజిటబుల్ క్రాప్స్లో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. దీనికి ఏంటంటే మనం ఫస్ట్ ఆ చేను కానీ పొలం కానీ మనం ఎంచుకోవాలన్నమాట. చేసుకున్న తర్వాత ఆ చేనులో కొద్దిగా ఇరిగేషన్ ఇచ్చేసి తర్వాత దాన్ని మెత్తగా దున్నుకోవాలన్నమాట. తర్వాత దాని మీద ఏదైతే మనం సెలెక్ట్ చేసుకున్న ఈ పొలం ఏదైతే ఉందో దాని మీద తెల్లటి పాలిథిన్ షీట్లు, ఈ తెల్లటి పాలిథిన్ షీట్లు ఏంటిదంటే సూర్యరశ్మిని దాని నుంచి ప్రవహించేటట్టు ఉన్నటువంటి ఈ పాలిథిన్ షీట్లను తీసుకోవాలి. అదేవిధంగా దాని యొక్క థిక్నెస్ అనేది, ఈ పాలిథిన్ షీట్ యొక్క థిక్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. దాదాపుగా 25 మైక్రాన్లు మందం కలిగినటువంటి పాలిథిన్ షీట్లను, పారదర్శకత కలిగినటువంటి తెల్లటి పాలిథిన్ షీట్లను మనము ఈ సూర్యరశ్మీకరణానికి వాడుకోవచ్చు. సో మనము సెలెక్ట్ చేసుకున్న నేల మీద ఈ పాలిథిన్ కవర్లను పరిచి, అదేవిధంగా మనకు చివరి నుంచి గాలి మనకు ఈ కవర్ లోపలికి చొరబడకుండా ఉండడానికి ఆ కొనలు అనేటివి మనం మంచిగా నీట్గా సీల్ చేసుకున్నట్లయితే మనకు సూర్యుడి నుంచి వెలువడే ఈ ఎండను ఆ కవరు కింది భాగాలకు, నేలకు కింది భాగాలకు ప్రసారం చేయడం వల్ల లోపలి టెంపరేచర్స్ అనేది పెరగడం వల్ల మనకు భూమి లోపల ఉండే ఈ రోగకారకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఈ ఎండ వేడికి అనేది చనిపోవడం అనేది జరుగుతుంది. దీనివల్ల ఏంటిదంటే మనకు నర్సరీస్లో వచ్చే ఈ డాంపింగ్ ఆఫ్ తెగులు లాంటివంటివి, అదేవిధంగా పిథియం ఫైటాప్తెరాతో పాటు ఫిజేరియం వలన వచ్చే తెగుళ్లను అరికట్టవచ్చు. ఓకే సార్, ఇప్పుడు ఏ పంటకైనా విత్తనం అనేది చాలా కీలకం కాబట్టి విత్తన శుద్ధి గురించి చెప్పండి, అలాగే దానివల్ల లాభాలు ఒకసారి వివరించండి. మనకు ఈ నేల ద్వారా వ్యాపించే తెగుళ్ల నివారణలో విత్తన శుద్ధి అనేది చాలా ముఖ్యమైన భాగం అన్నమాట. విత్తన శుద్ధి అంటే మనకు జనరల్గా చెప్పుకున్నట్లయితే ఈ శిలీంద్ర నాశిని కానీ కీటక నాశిని కానీ వాటిని ఈ విత్తనం మీద రక్షణ కవచంలాగా చేసే పూత పూసే పద్ధతినే మనము విత్తన శుద్ధి అంటాం అన్నమాట.
సో విత్తన శుద్ధి చేయడం వల్ల ఏమవుతుందంటే మనం విత్తనం మీద ఈ కెమికల్ అనేది శిలీంద్రనాశిని కానీ కీటకనాశిని కానీ ఒక పొరలాగా ఏర్పడడం వల్ల మనం విత్తిన తర్వాత ఇది విత్తనం అనేది నేల లోపలికి పోతుంది కాబట్టి అక్కడే మనకు ఈ నేల ద్వారా ఆశించే తెగుళ్లను కలుగజేసే రోగకారకాలు కూడా ఉంటాయి. కాబట్టి ఎప్పుడైతే మనకు ఈ పదను అనేది ఉంటుందో విత్తనంతో పాటు మనకు ఈ రోగకారకాలు కూడా ప్రత్యుత్పత్తిని పెంచుకుంటాయి అన్నమాట. అట్లాంటప్పుడు ఆ రోగకారకాలు తనకు కావాల్సిన ఆహారం అంటే హోస్ట్ అంటే క్రాప్స్ దానికి దగ్గరలో ఉన్నాయా లేదా అనేది కొన్ని కెమికల్స్ని విసర్జించి అవి తెలుసుకుంటాయి అన్నమాట. సో ఇలా దానికి ఏంటిదంటే మనం విత్తనానికి ఈ రోగకారకాలకు మధ్య మనము ఈ శిలీంద్రనాశినిని కానీ కీటకనాశినిని కానీ ఒక బ్యారియర్ లాగా పెడుతున్నాం. కాబట్టి ఎప్పుడైతే ఈ రోగకారకాలు ఈ విత్తనాన్ని ఆశించడానికి చూస్తాయో దానికంటే విత్తనానికి ఆశించే ముందు అవి ఈ కీటకనాశినితో కానీ శిలీంద్రనాశినితో కానీ అవి టచ్లోకి వస్తాయంటే దాన్ని తాకుతాయి. కాబట్టి ఈ బ్యారియర్ అనేది దానికి విత్తనానికి చేరుకోకుండా ఈ కెమికల్స్ అనేటివి ఈ శిలీంధ్రాలకు మనకు పాయిజన్గా అడ్డుగోడగా పాయిజన్గా ఉండి మొక్కల ఈ విత్తనాలను కాపాడుతుంది మేడం. ఓకే సరే, ఇప్పుడు విత్తన శుద్ధి చేసేటప్పుడు తీసుకోవాల్సినటువంటి మెలకువలు ఏమైనా ఉన్నాయి అంటే సాధారణంగా రైతు మిత్రులు కొన్ని తప్పిదాలు ఏమైనా చేస్తుంటారా? ఎలా చేయాలి అంటే ఇప్పుడు మేడం మనం చూసుకున్నట్లయితే మనకు వ్యవసాయంలో విత్తనం అనేది చాలా ముఖ్యమైన ఉత్పాదకము. కాబట్టి మనకు మొలక శాతం, అదేవిధంగా పంటల్లో పొలంలో మనకు ఈ క్రాప్ స్టాండ్ పాపులేషన్ అంటాము, ప్లాంట్ పాపులేషన్, ఇవి రెండు మనకు మంచిగా ఉండాలంటే మనకు విత్తనం అనేది మంచి విత్తనంగా ఉండాలి. అంటే మనకు విత్తనం సెలెక్ట్ చేసుకునేటప్పుడు కూడా చాలా ఆచితూచి సెలెక్ట్ చేసుకోవాలి. ముఖ్యంగా ఎలాంటి విత్తనాలను సెలెక్ట్ చేసుకోవాలంటే మనము సాగు చేసే ఈ రకాలను చూసుకుంటే మనకు ముఖ్యంగా మన ప్రాంతంలో వచ్చే తెగుళ్లను తట్టుకునే రకమా కాదా అనేది చూసుకోవాలి. అదేవిధంగా ఈ విత్తనాలలో వేరే రకాల విత్తనాలు ఏమైనా మిక్చర్స్ ఉన్నాయా లేకపోతే ఇంకా దుమ్ము ధూళి వంటి పదార్థాలు ఏమైనా ఉన్నాయా అని నిర్ధారించుకొని ఇవన్నీ లేనట్లుగా నిర్ధారించుకొని మనము ఈ విత్తనాన్ని అనేది ఎంపిక చేసుకోవాలన్నమాట. అదేవిధంగా ఈ విత్తన శుద్ధి చేసేటప్పుడు ఏమిటంటే మనము విత్తన శుద్ధి చేసేటప్పుడు ఈ విత్తనాలకు మనకు ఏవైతే విత్తన శుద్ధికి మనము ఈ కెమికల్ని సూచిస్తున్నామో అవే కెమికల్స్ని వాడాలన్నమాట. సూచించిన మేరకే ఎంత మోతాదులో చెప్తామో అంతే మోతాదులో వాడాలి. అదేవిధంగా విత్తన శుద్ధి చేసేటప్పుడు ఏంటిదంటే చాలా జాగ్రత్తగా చేయాలి. ఈ విత్తన శుద్ధి చేసేటప్పుడు విత్తనాన్ని మనము అంటే గట్టిగా రాయడం వల్ల లేకపోతే ఈ విత్తనం యొక్క పైపొర దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి విత్తన శుద్ధి చాలా జాగ్రత్తగా చేసుకొని విత్తనం యొక్క పైపొరలు దెబ్బతినకుండా చూసుకున్నట్లయితే మనకు మంచిది. ఓకే, అంటే విత్తన శుద్ధి పద్ధతుల గురించి చెప్తారంటే ఏ పద్ధతిలో విత్తన శుద్ధి చేయొచ్చు? ఓకే మేడం, మనకు విత్తన శుద్ధి వచ్చేసరికి మనకు పంటలను బట్టి లేదా మన విత్తనాలను బట్టి మనం అనుసరించే పద్ధతులు అనేవి మారుతూ ఉంటాయి అన్నమాట. మనకు ముఖ్యంగా విత్తన శుద్ధి అనేది మనకు తడి పద్ధతిలో చేసుకోవచ్చు, పొడి పద్ధతిలో చేసుకోవచ్చు, అదేవిధంగా స్లరీ మెథడ్ అంటాము, అదేవిధంగా ఈ జీవ రసాయనాలతోటి విత్తన శుద్ధి చేసుకోవచ్చు, అదేవిధంగా జీవ నియంత్రణ సాధనాలతోటి విత్తన శుద్ధి చేసుకోవచ్చు మేడం. ఓకే, అంటే ఇప్పుడు వివిధ పంటలు అంటే అన్ని విత్తన శుద్ధిలు అన్ని రకాల పంటలకు ఒక రకంగా ఉండవు కాబట్టి ఏ పంటలో ఎలా విత్తన శుద్ధి చేయాలి అంటే ఎంతవరకు మీరు అన్నట్టు అది వాడాలి మందు అంటే ఒకసారి క్లియర్. ఓకే, మనకు ఈ ముఖ్యంగా మనకు ఏంటంటే ఒకే రకమైన శిలీంద్రనాశిని అన్ని పంటలకు పనిచేయదండి విత్తన శుద్ధికి. సో మనకు పంటను బట్టి శిలీంద్రనాశిని అనేది మారుతూ ఉంటుంది. ఉదాహరణకు తీసుకున్నట్లయితే మనం వరి తీసుకున్నట్లయితే వరిలో మనము విత్తన శుద్ధి రెండు రకాలుగా చేసుకోవచ్చు అనమాట. ఒకటి తడి పద్ధతి, ఇంకోటి పొడి పద్ధతి. ఈ పొడి పద్ధతిలో మనం వచ్చేసరికి మనకు ఈ శిలీంద్రనాశిని విత్తన శుద్ధికి ఉపయోగించే శిలీంద్రనాశిని కార్బెండిజం. ఈ తడి పద్ధతిలో 3 గ్రాముల కార్బెండిజము 1 కిలోకు పట్టించి మనము ఈ విత్తనాన్ని చల్లుకోవచ్చు. అదేవిధంగా పొడి పద్ధతి చూసుకున్నట్లయితే మనకు దీనికి గాను 1 గ్రాము కార్బెండిజము 1 కిలో విత్తనానికి పట్టించాలి. అదేవిధంగా నీరు అనేది మనకు కావాలన్నమాట. ఈ నీరు అనేది ఎంత అంటే ఎట్లా తీసుకోవాలి అంటే 1 కిలో విత్తనానికి 1 లీటర్ నీళ్ళను తీసుకోవాలి. సో సపోజ్ మనము ఒక 30 కిలోల వరిని విత్తన శుద్ధి చేయాలనుకుంటే మనకు
ఈ కెమికల్ని 30 లీటర్ల నీళ్ళలో కలుపుకొని ఈ విత్తనాన్ని ఆ 30 లీటర్ల నీళ్ళలో నానబెట్టుకొని ఓవర్ నైట్ నానబెట్టుకొని మరుసటి రోజు మండే కట్టుకొని ఈ నారుమడిలో చల్లుకోవాలన్నమాట. అదేవిధంగా మనకు స్లరీ మెథడ్ ఆఫ్ సీడ్ ట్రీట్మెంట్ అనేది ఇంకోటి ఉందండి. దాంట్లో ఏంటిదంటే మనకు ఉదాహరణకు ఈ మెథడ్ని ఎక్కడ వాడతామంటే మనము ముఖ్యంగా నిజామాబాద్ ప్రాంతాల్లో మన రైతు సోదరులు ఏంటిదంటే పసుపుని ఎక్కువగా సాగు చేస్తుంటారు. సో పసుపు విత్తనం అనేది చాలా పెద్ద మోతాదులో ఉంటుందన్నమాట. కాబట్టి అట్లాంటి ఎక్కువ మోతాదులో ఎక్కడైతే మనం విత్తనాలు వాడతామో అట్లాంటి ప్రదేశాలలో ఈ స్లరీ మెథడ్ అనేది ఉపయోగిస్తాం. దీనికి గాను మనకు ఏంటిదంటే సపోజ్ ఈ విత్తన శుద్ధికి సైమాక్సినిల్ ప్లస్ మ్యాంకోజెబ్ అనే కెమికల్ అవసరం అండి. దీనికి మనం ఏంటంటే 2.5 గ్రాములు లీటర్ నీటికి ఈ నీళ్ళలో ఆ మోతాదులో కలుపుకొని మనకు విత్తనాన్ని బట్టి నీటి మోతాదును మనం డ్రమ్లు కానీ లేకపోతే మనకు ఉన్న అందుబాటులో ఉన్న పరికరాల్లో వీటిని పోసుకొని వీటితో పాటు మనకు ఏంటిదంటే ఈ జిగుట పదార్థాలు లాంటివి దీంట్లో కలపడం వల్ల ఏంటిదంటే ఈ కెమికల్స్ అనేది ఈ దుంప మనం విత్తనంగా వాడే దుంప మీద అంటుకొని ఉంటుందన్నమాట. తర్వాత ఇలా ట్రీట్ చేసిన విత్తనాలను మనము విత్తుకున్నట్లయితే మనకు ఈ పసుపులో ముఖ్యమైన తెగుళ్ళు ఏంటిదంటే దుంపకుళ్ళు తెగులు. ఈ దుంపకుళ్ళ తెగుళ్ళ నుంచి మనకు పంటకు రక్షణగా ఉంటుంది. ఓకే సార్, ఇప్పుడు జీవరసాయన ఎరువులతో కూడా విత్తన శుద్ధి చేస్తుంటారు కదా, అంటే అసలు ఈ జీవరసాయన ఎరువులు అంటే ఏంటి, వాటితో విత్తన శుద్ధి చేసేటువంటి ప్రాసెస్ ఒకసారి. సో మనకేంటిదంటే జీవరసాయన ఎరువులు అంటే మనకు రకరకాల జీవరసాయన ఎరువులు ఉన్నాయండి. ఇవేంటివంటే మనకు లివింగ్ ఆర్గానిజమ్స్ ఉంటాయన్నమాట. ఉదాహరణకు తీసుకున్నట్లయితే రైజోబియం కల్చర్స్ అనమాట. రైజోబియము అనేది ఇదేంటి అంటే మనకు గాలిలోని నత్రజనిని స్థిరీకరించే రసాయనం అనమాట. సో ఇది ఒకటి. అదేవిధంగా కొన్ని కల్చర్స్ ఏమిటంటే నేల లోపల ఉండే భాస్వరాన్ని కరిగించే జీవరసాయనాలు ఉంటాయి. ఉదాహరణకు ఫాస్ఫాట్ వాటిని కరిగించే కెమికల్స్ అనమాట, జీవన ఎరువులు అనమాట. అదేవిధంగా మనకు పొటాషియంను కరిగించే కొన్ని ఈ సాధనాలు ఉంటాయన్నమాట, లివింగ్ ఆర్గానిజమ్స్. ఇలా మనకు ఏంటిదంటే ఈ రైజోబియంను చూసుకున్నట్లయితే మనకు ఈ రైజోబియంను మనకు ఈ లెగ్యూమినేసి అంటే పప్పు జాతి దినుసుల్లో ఈ రైజోబియం కల్చర్ని అనేది మనం విత్తన శుద్ధి చేయడానికి వాడుతుంటాం అనమాట. దీన్ని రైజోబియము లెగ్యూమినేసి ఫ్యామిలీ చెందిన వాటిని ఈ రైజోబియం తోటి విత్తన శుద్ధి చేయడం వల్ల ఏమిటంటే ఈ మొక్కల వేర్ల లోపల ఉండే బుడిపెల్ల లాంటివి వాటిలో ఈ రైజోబియం బ్యాక్టీరియా అనేది చేరి గాలిలో ఉన్న నత్రజనిని స్థిరీకరించి మనకు మొక్కలకు అందిస్తుంది అనమాట. సో ఇంకోటి ఏంటంటే సోయా చిక్కుడుకు వచ్చేసి మనకు బ్రాడీ రైజోబియం జపానికం అనేది రైజోబియం జాతికి చెందినది ఇదే జీవరసాయనము. దీనివల్ల ఏంటిదంటే మనకు ఇది స్పెసిఫిక్గా మనకు సోయా చిక్కుడులోనే దీంతో విత్తన శుద్ధి చేసుకోవాలన్నమాట. సో ఇది సోయా చిక్కుడుకు స్పెసిఫిక్గా ఉపయోగించే రైజోబియం స్పీసీస్. మనకు ఈ విత్తన శుద్ధి చేసేటప్పుడు మనకు ఈ జీవన ఎరువులతో పాటు జీవన సాధనాలు, అదేవిధంగా మనకు ఫంజిసైడ్స్ కానీ ఇన్సెక్టిసైడ్స్ కానీ మనం విత్తన శుద్ధి చేసుకునేటప్పుడు మనం విత్తన శుద్ధి చేయడానికి ఒక పద్ధతిని ఫాలో అవ్వాలండి. అందులో ఫస్ట్ ఇప్పుడు మనము జీవరసాయనాలు, కెమికల్స్, అదేవిధంగా మీ రైజోబియం వాటితోటి మనము విత్తన శుద్ధి చేయాలనుకుంటే మొదటగా విత్తనాన్ని మనము ఇన్సెక్టిసైడ్స్ ఫంజిసైడ్ తోటి విత్తన శుద్ధి చేయాలి, శిలీంద్రనాశిని తోటి విత్తన శుద్ధి చేసుకోవాలి. దాని తర్వాత మనము ఇన్సెక్టిసైడ్స్ తోటి విత్తన శుద్ధి చేసుకోవాలన్నమాట. దాని తర్వాత ఈ రైజోబియం కల్చర్ను మనము విత్తనానికి పట్టించి ఈ విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే మనకు దీనివల్ల కలిగే లాభాలు అనేటివి మనము పొందవచ్చు. ఓకే సరే, ఇప్పుడు సోయా చిక్కుల్లో జీవరసాయనాలతో శుద్ధి చేసుకోవాలన్నారు కదా విత్తన శుద్ధి, అదొకసారి ప్రాసెస్ చెప్తారా సార్, ఎలా చేసుకోవాలి ఏంటి అని? ఇప్పుడు మనకు ఈ సోయా చిక్కుడులో బ్రాడీ రైజోబియం జపానికం అనే దాంతో మనం ఈ విత్తన శుద్ధి చేసుకోవాలండి. దీనికి గాను మనం ఏంటిదంటే ముందుగా ఎకరానికి సరిపడా విత్తనానికి మనకు ఈ రైజోబియం కల్చర్ అనేది ఒక 200 గ్రాములు సరిపోతుంది.
అదేవిధంగా మనకు ఎకరానికి సరిపడా విత్తనం తీసుకోవాలి. అదేవిధంగా మనకు ఒక 5% ఈ ఏంటిదంటే మిక్చర్ బెల్లం పాకంతో చేసుకున్న మిక్చర్ని మనము తయారు చేసుకోవాలన్నమాట. సో ఈ 10% కానీ 5% కానీ బెల్లం పాకంలో మనకు ఈ రైజోబియం కల్చర్ను పట్టించి తర్వాత మనకు విత్తనానికి దీన్ని పట్టించినట్లయితే ఈ విత్తనం మీద మనకు ఈ కల్చర్ అనేది యూనిఫామ్గా దాని మీద అంటుకొని ఉండడం వల్ల మనకు దీని యొక్క లాభం అనేది సరిగా జరుగుతుంది. ఓకే, ఇప్పుడు జీవ నియంత్రణ సాధనాల గురించి చెప్పారు కదా సార్, ఈ జీవ నియంత్రణ సాధనాల ద్వారా విత్తన శుద్ధి ఎలా చేసుకోవాలి? జీవ నియంత్రణ సాధనాలు చూసుకున్నట్లయితే మనకు నేల లోపల అంటే భూమి లోపల రోగకారకాలతో పాటు కొన్ని జీవ నియంత్రణ సాధనాలు కూడా ఉంటాయన్నమాట. లైక్ ట్రైకోడర్మా విరిడి కానీ సూడోమోనాస్ కానీ ఇటువంటివి మనకు ఈ వాటితోటి ఇవేంటిదంటే మిత్ర పురుగులు లాంటివి అనమాట. ఈ సాధనాలు మనకు రోగాన్ని కలుగజేసే శిలీంధ్రాలను అరికట్టి మనకు మొక్కలకు కొన్ని మేలు చేస్తాయన్నమాట. లైక్ వాటి యొక్క పెరుగుదలను పెంచడం కానీ అట్లాంటివి చేస్తుంటాయి అన్నమాట. సో ఈ బయో కంట్రోల్ ఏజెంట్స్ తోటి విత్తన శుద్ధి చేసుకోవడానికి మనకు ఏంటిదంటే ముఖ్యంగా ట్రైకోడర్మా విరిడి అదేవిధంగా సూడోమోనాస్ అనేటువంటివి మనకు ఈ జీవ సాధనాలలో ముఖ్యంగా రైతు సోదరులు వినియోగిస్తూ ఉన్నారనమాట. వాటిలో మనకు ఈ ట్రైకోడర్మా విరిడిని చూసుకున్నట్లయితే ఇది దాదాపుగా 10 గ్రాములు కిలో విత్తనానికి సరిపోతుంది. అదేవిధంగా మనకు ఈ సూడోమోనాస్ అనేది మనకు అది కూడా కిలో విత్తనానికి 10 గ్రాములు మనము దీన్ని ఉపయోగించుకొని విత్తన శుద్ధి అనేది చేసుకోవాలి. దీనికి ఏంటిదంటే ఫస్ట్ మొదటగా ఈ విత్తనానికి ఇవి బయో కంట్రోల్ ఏజెంట్స్ని పట్టించి వాటిని కొద్దిగా నీడలో ఆరబెట్టుకొని తర్వాత మనము ఇవి విత్తుకోవాలన్నమాట. ఓకే, ఒకసారి విత్తన శుద్ధి చేసుకోవడం వల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయి ఒకసారి చెప్పండి సార్. ఈ విత్తన శుద్ధి అనేది మనకు మనము పొలంలో తెగుళ్ళు ఆశించిన తర్వాత ఏదైతే పిచికారీ చేసుకుంటామో దాంతో కంపేర్ చేసుకుంటే చాలా లాభాలు ఉన్నాయన్నమాట. మొదటగా వచ్చేసి దీంట్లో ఏంటంటే విత్తన శుద్ధి చేయడం వలన మొలక శాతం అనేది పెరుగుతుంది. సాధారణంగా మనం ఏం చేస్తుంటామంటే 70 నుంచి 90% వరకు ఏవైతే గింజలు ఈ విత్తనాలు మొలకెత్తుతాయో వాటిని మంచి గింజలుగా పరిగణిస్తాం అన్నమాట. సో మనకు ఈ విత్తన శుద్ధి చేయడం వల్ల మొలక శాతం అనేది పెరుగుతుంది. ఇంకోటి ఏమిటంటే మనకు మొలక శాతం పెరగడం వల్ల పొలంలో ఈ క్రాప్ స్టాండ్ ప్లాంట్ పాపులేషన్ స్టాండ్ అనేది మనకు కావాల్సిన అనుకున్నట్ట మోతాదు అంటే ఆ సంఖ్య అనేది మెయింటైన్ చేయబడుతుంది అనమాట. మనకు హెక్టార్కు సాధారణంగా ఏంటంటే 3,33,333 మొక్కలు ఉండాలి కాబట్టి అలా మనకు ఈ మొక్కల సాంద్రత అనేది కరెక్ట్గా మెయింటైన్ చేస్తే మనకు దిగుబడి అనేది పెరిగే అవకాశం ఉందన్నమాట. అదేవిధంగా మనకు ఖర్చులు ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఉదాహరణకు ఒకటి చూసుకొని మనం మాట్లాడుకుంటే మనకు ఇది మంచిగా అర్థమవుతుంది. ఇప్పుడు మనకు నువ్వు పంటను తీసుకొని విత్తన శుద్ధి చేసుకున్నాం అనుకోండి, మనకు నువ్వు పంటలో విత్తన శుద్ధికి కార్బెండిజం అనే మందును మనం వాడతాం అనమాట. అంటే 3 గ్రాములు కిలో విత్తనానికి సరిపోతుంది. మనకు 1 ఎకరం పొలంలో మనం నువ్వు పంటను విత్తుకోవాలంటే మనకు కావాల్సిన విత్తనము 2.5 గ్రాములు. అంటే మనకు మొత్తంగా కార్బెండిజం అనేది 1 ఎకరానికి విత్తుకోవడానికి విత్తుకునే విత్తనానికి 7.5 గ్రాముల కార్బెండిజం అనేది అవసరం పడుతుంది. అదేవిధంగా మనకు ఈ ప్రధాన పొలంలో మనకు ఆకుమచ్చ తెగులు ఆశించినప్పుడు కూడా మనము ఈ కార్బెండిజం అనే కెమికల్ని మనం రికమెండ్ చేస్తున్నాము. సో అప్పుడు ఏంటిదంటే మనము అప్పుడు రికమెండేషన్ కూడా 1 గ్రాము లీటర్ నీటికి మనకు దాదాపు 1 ఎకరము పొలంలో పిచికారీ చేసుకోవడానికి 200 లీటర్ల నీళ్లను మనము సిఫారసు చేస్తున్నాం. అంటే మనకు కావాల్సిన కార్బెండిజం అనేది ఎకరానికి 200 గ్రాములు అనేది అవసరం అనమాట. అంటే మనం ఇక్కడ ఏం గమనించాలంటే విత్తన శుద్ధి చేసుకుంటే మనకు 7.5 గ్రాముల కార్బెండిజం మాత్రమే అవసరం పడుతుంది. అదే ప్రధాన పొలంలో మనం దాని తెగుళ్లను నివారించుకోవడానికి అదే మందును పిచికారీ చేసుకున్నట్లయితే మనకు దాదాపుగా 200 గ్రాముల ఈ మందు అనేది అవసరం పడుతుంది. అంటే మనకు ఈ కెమికల్ యొక్క మోతాదు అంటే క్వాంటిటీ అనేది పెరుగుతుంది అనమాట. సో విత్తన శుద్ధి చేసుకోవడం వల్ల చాలా తక్కువ క్వాంటిటీతో మనము ఎక్కువ విత్తనాన్ని మనం 1 ఎకరానికి సరిపడా
విత్తనాన్ని కూడా పట్టించుకోవచ్చు. అదేవిధంగా దానికి కావాల్సిన ఖర్చులు మనకు 7.5 గ్రాముల కార్బెండజం కొనాలంటే, అదేవిధంగా 200 గ్రాముల కార్బెండజం కొనాలంటే మనకు ఖర్చులు దానికి ఒక ధర అనేది వ్యత్యాసం చాలా ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా మనం ఈ క్వాంటిటీ అంటే పరిమాణం చూసుకున్నట్లయితే విత్తన శుద్ధి చేసేటప్పుడు మనము కేవలము 7.5 గ్రాముల ఈ కార్బెండజంను మాత్రమే వాడుతున్నాము. అంటే మనకు నేల లోపల ఓన్లీ 700 గ్రాముల కార్బెండజం మాత్రమే వాడుతున్నాం. అదే పిచికారీ చేసేటప్పుడు 200 గ్రాముల కార్బెండజం అనేది వాడుతున్నాం అనమాట. అంటే క్వాంటిటీ అనేది చాలా ఎక్కువ మోతాదులో వాడుతున్నాము. దీనివల్ల ఏంటిదంటే నేల యొక్క కాలుష్యాన్ని మనము అరికడుతున్నాం అనమాట. విత్తన శుద్ధి చేయడం వల్ల నేల యొక్క కాలుష్యాన్ని మనము అరికట్టవచ్చు. తద్వారా ఏంటి బలరాం గారు, మనం విత్తన శుద్ధి గురించి మాట్లాడుకుందాం. ఒక కాలర్ చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు, ముందు కాల్ తీసుకుందాం. నమస్తే అండి, మీ పేరేంటి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఓకే, రఘు గారు, బలరాం గారు ఉన్నారు, వారితో మీరు మాట్లాడండి సార్ ప్లీజ్. ఓకే, ఓకే. తను అడిగింది ఏంటంటే డాబా గార్డెనింగ్, డాబా మీద కూరగాయలు పండించాలనుకుంటున్నాను, దానికి ఎలాంటి ఎరువులు వాడాలి ఏంటి చెప్తారా అని అడిగారు. మీ సబ్జెక్ట్ కాదు కానీ మీరు చెప్పదలుచుకుంటే చెప్పండి. ఓకే, మనకు డాబా మీద మీరు కూరగాయలు పెంచుకోవాలనుకుంటున్నారు కాబట్టి మనకేంటిదంటే సార్, ముఖ్యంగా మనకు లిమిటెడ్ సాయిల్లో మనము ఈ కూరగాయలు అనేది సాగు చేసే పద్ధతి మీరు ఫాలో అవుతున్నారు కాబట్టి మీరు తీసుకునే ఈ సాయిల్ ఏదైతే ఉంటుందో అది చాలా ముఖ్యమైనదనమాట. ఏ విధంగా అంటే దాని లోపల మీరు ఎలాంటి ఈ రోగకారకాలు అంటే శిలీంధ్రాలు కానీ, నులి పురుగులు కానీ, ఈ పురుగుల యొక్క కోశస్థ దశలు లేనటువంటి సాయిల్ని ఎన్నుకోవాలంట. జనరల్గా మీకు లోకల్ నుంచి తీసుకున్నట్లయితే ఈ పుట్ట నుంచి మనం సేకరించే ఎర్ర మట్టిని వాటిని తీసుకొని దాన్ని ఏంటిదంటే మనకు స్టెరిలైజేషన్ చేసుకోవాలి. మనకు ఫార్మాల్డిహైడ్తో కానీ లేదంటే ఇందాక చెప్పినట్లుగా సూర్యరశ్మి కింద వాటిని స్టెరిలైజేషన్ చేసుకుని మనం ఈ రోగకారకాలు అనేది సాయిల్ లోపల లేకుండా చూసుకొని వాటి తర్వాత వాటిని యూజ్ చేసుకొని ఈ కూరగాయలను సాగు చేసుకున్నట్లయితే మనకు ఈ కూరగాయల్లో ఏంటంటే మొదటి దశలో ఈ డాంపింగ్ ఆఫ్ అనే తెగులు ఎక్కువగా ఆశించి ఈ నర్సరీ అనేది చనిపోవడం జరుగుతుంది. కాబట్టి ఈ సాయిల్ని మీరు మంచిగా శుద్ధి చేసుకొని వాడుకున్నట్లయితే ఈ నానుడి తెగులు వాటి నుంచి మనము ఈ కూరగాయల పంటల్ని కాపాడుకోవచ్చు. ఓకే సార్, కాల్ రావడానికంటే ముందు మనం విత్తన శుద్ధి గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ప్లీజ్ కంటిన్యూ. సో ఏంటిదంటే మనకు ఈ కాలుష్యం అనేది తగ్గుతుంది అనమాట. విత్తన శుద్ధి చేయడం వల్ల చాలా వరకు మనము కాలుష్యాన్ని తగ్గించుకోవచ్చు. అదేవిధంగా విత్తన శుద్ధి చేయడం వల్ల ఏంటిదంటే ఈ కొన్ని రకాల ఈ శిలీంద్రనాశినులు ఏంటంటే పంట యొక్క పెరుగుదలను మనకు ప్లాంట్ గ్రోత్ ప్రమోట్ చేస్తాయి. పంట ఈ మొక్కలను ఎదిగే విధంగా చేస్తాయన్నమాట. సో ఈ విధంగా మనకు విత్తన శుద్ధి చేయడం వల్ల చాలా లాభాలు ఉన్నాయన్నమాట. దీనివల్ల ఏంటంటే క్రాప్ స్టాండ్ అనేది పెరుగుతుంది కాబట్టి మనకు ఆటోమేటిక్గా దిగుబడి అనేది పెరుగుతుంది. అదేవిధంగా ఏంటిదంటే ఈ నేల ద్వారా వ్యాపించే తెగుళ్ళ వల్ల మనకు దాదాపుగా ఈ 40 నుంచి 50% వరకు దిగుబడి అనేది తగ్గిపోతుంది. సో అలాంటి పరిస్థితుల్లో మనం విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే ఈ నష్టాన్ని మనము దాన్ని పూరించి అధిక దిగుబడులు పొందడానికి అవకాశం ఉంది. ఓకే బలరాం గారు, ఇప్పుడు రసాయన మందులు అలాగే జీవ నియంత్రణ సాధనాలు ఈ రెండింటితో విత్తన శుద్ధి చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా చేయాలి? ఓకే, మనకు ఈ జీవ రసాయనాలతోటి కానీ లేదంటే జీవ నియంత్రణ సాధనాలతోటి మనకు విత్తన శుద్ధి చేసుకునేటప్పుడు ఏంటిదంటే మనకు ఈ వాటిని ఏంటిదంటే ఒక ఆర్డర్లో చేసుకోవాలి మేడం. ఒకటి ఏంటంటే ఫస్ట్ ఈ క్రిమి సంహారకాలు ఫంజిసైడ్ కానీ ఇన్సెక్టిసైడ్స్ తోటి విత్తన శుద్ధి చేసుకొని తరువాత మనం ఏంటిదంటే ఈ రైజోబియం కల్చర్ లాంటివి లేదా మనకు ఈ జీవ నియంత్రణ సాధనాలతోటి విత్తన శుద్ధి అనేది చేసుకోవాలి. మనకు ఏంటిదంటే ఈ విత్తన శుద్ధి జీవ నియంత్రణ సాధనాలు ముఖ్యమైన జీవ నియంత్రణ సాధనాలు ఏంటంటే ముఖ్యంగా ట్రైకోడర్మా తోటి రైతులు చాలా చేస్తుంటారు. కాబట్టి ఈ ట్రైకోడర్మా అనేది ఒక శిలీంధ్రం కాబట్టి మనము మొదటగా శిలీంద్రనాశినితోటి విత్తన శుద్ధి చేసుకోకుండా తర్వాత ఫస్ట్ ఇన్సెక్టిసైడ్స్ తోటి విత్తన శుద్ధి చేసి తర్వాత ఫంజిసైడ్ తోటి చేసి తర్వాత మనం ఈ శిలీంద్రనాశిని తోటి ఈ
ట్రైకోడర్మా తోటి విత్తన శుద్ధి చేయడం వల్ల ఈ ఇన్సెక్టిసైడ్ శిలీంద్రనాశిని ఏదైతే ఉందో, ట్రైకోడర్మా కూడా ఒక శిలీంద్రమే కాబట్టి దానికి పాయిజన్గా అది పనిచేస్తుంది. కాబట్టి మనం ఈ ట్రీట్మెంట్ చేసుకున్న ట్రైకోడర్మా అనేది వృద్ధి చెందకుండా చనిపోతుంది అనమాట. కాబట్టి మనకు ఈ ఆర్డర్ అనేది చాలా ముఖ్యం. సో ఫస్ట్ ఇన్సెక్టిసైడ్ తోటి, ఫస్ట్ ఫంజిసైడ్ తోటి, తర్వాత ఇన్సెక్టిసైడ్ తోటి, తర్వాత మనం ఈ ట్రైకోడర్మా విరిడి తోటి విత్తన శుద్ధి చేసుకోవాలి మేడం. ఓకే సరే, ఇప్పుడు ఎవరైనా రైతులు వారి పొలాల్లో సొంతగా ట్రైకోడర్మాను అభివృద్ధి చేసుకోవాలంటే ఏం చేయాలంటారు? ఈ ట్రైకోడర్మా అనేది మనకు నేచర్లో అంటే మనకు అవైలబిలిటీలో ఉంది. ఫస్ట్ ఏంటిదంటే మనం ట్రైకోడర్మా తోటి విత్తన శుద్ధి చేసుకోవాలంటే మనం ఈ ట్రైకోడర్మా అని ప్యూర్ కల్చర్ మనము ఆథెంటిక్ ఏజెన్సీస్ ద్వారా నుంచి, లేకపోతే మన సొంత ట్రైకోడర్మా ఉంటే మంచి క్వాలిటీ ఉన్న ట్రైకోడర్మాను అది తీసుకోవాలి. మామూలుగా అయితే మనకు మార్కెట్లో ఈ పొడి రూపంలో ట్రైకోడర్మా మనకు వ్యవసాయ శాఖ ద్వారా నుంచి లభిస్తుంది. అదేవిధంగా చాలా రకాల ప్రైవేట్ కంపెనీలు కూడా మనకు ఈ ట్రైకోడర్మాను విక్రయిస్తున్నాయి అన్నమాట. సో రైతులు మనకు ఈ ట్రైకోడర్మా అనేది మనకు ఎక్కువ అవసరం, అంటే ఎక్కువ మోతాదులో మనం ఒకే ఎకరం కాకుండా మనకు చాలా ఎక్కువ ఏరియాలో మనము ఈ ట్రైకోడర్మాను వేసుకోవాలనుకున్నట్లయితే రైతులు తమ సొంతంగా ఈ ట్రైకోడర్మా విరిడిని వాళ్ళే ఉత్పత్తి చేసుకోవచ్చు. దీనికి మనకు ట్రైకోడర్మా విరిడి ప్యూర్ కల్చర్ కావాలి. బాగా చివికిన మనకు ఈ పశువుల ఎరువు లేదా వర్మీ కంపోస్ట్ లాంటివి తీసుకోవాలి, అదొక 90 కిలోలు. అదేవిధంగా 10 కిలోల వేప నూనె, వేప పిండి అనమాట. సో ఈ 3 వస్తువులు అనేటివి మనకు కావాలి అనమాట. 90 కిలోల బాగా చివికిన ఈ పశువుల పెండ, పశువుల ఎరువు లేదంటే వర్మీ కంపోస్ట్, అదేవిధంగా 10 కిలోల ఈ వేప పిండి, 2 కిలోలు మనకి ట్రైకోడర్మా విరిడి కల్చరు. సో మనకు ఫస్ట్ ఏంటిదంటే మనం ఎక్కడ వృద్ధి చేయాలి అనుకుంటున్నామో ఆ ప్లేస్ను ఎంపిక చేసుకోవాలి. ఎలాంటి ప్లేస్ను ఎంపిక చేసుకోవాలంటే ఎక్కడైతే మనకు నీడ ఉంటుందో అలాంటి ప్లేస్లో ఎంపిక చేసుకొని కింద మనము గొనె సంచులు కానీ లేకపోతే టార్పాలిన్స్ లాంటివి పరిచి ఈ 90 కిలోల బాగా చివికిన పశువుల ఎరువు ఏదైతే ఉందో దాన్ని మంచిగా మెత్తగా దంచి దాన్ని పొడిగా చేసుకొని టార్పాలిన్ మీద పోసుకొని కుప్పలాగా పోసుకోవాలన్నమాట. దానికి ఈ 10 కిలోల వేప పిండిని 90 కిలోల పశువుల ఎరువులో మంచిగా మిక్స్ చేసేసి కుప్పలాగా పోసుకొని, రైతు సోదరులు గమనించాల్సింది ఏంటిదంటే ఇప్పుడు మనం మిక్స్ చేసిన దాంట్లో ఈ పశువుల ఎరువు, అదేవిధంగా మనకు ఈ వేపపిండి ఈ కుప్పలాగా ఏదైతే పోసుకున్నామో దాంట్లో కొద్దిగా తేమ అనేది మెయింటైన్ చేయాలన్నమాట. తేమ మెయింటైన్ చేయకుండా మనం మొత్తం పొడిగానే ఉంచినట్లయితే ఈ ట్రైకోడర్మా అనేది దాని మీద వృద్ధి చెందదన్నమాట. సో ఇలా ఈ కుప్పలాగా పోసుకున్న ఈ పశువుల ఎరువు మీద మనము ఈ ట్రైకోడర్మా 2 కిలోల ప్యాకెట్ ఏదైతే ఉందో దాన్ని మనము ఆ కుప్ప మీద సమానంగా పోసి గోనె సంచులతో కానీ లేకపోతే మనకు పంట అవశేషాలు అట్లాంటివి, ఈ పంట అవశేషాలను ఉపయోగించినప్పుడు ఏంటిదంటే అవి రోగకారకాలు వాటి మీద లేనటువంటి వాటిని చూస్ చేసుకొని మనం దాన్ని ఆ కుప్పను కప్పి ఉంచాలన్నమాట. ఇంకోటి ఏంటంటే మనకు ఈ కప్పిన తర్వాత ముఖ్యంగా గోనె సంచులతోటి కప్పినట్లయితే వాటిని మనము నీటిలో తడిపి ఆ కుప్ప మీద కప్పేసినట్లయితే మనకు ఈ గోనె సంచులు నీటిని నిల్వ ఉంచుకుంటాయి కాబట్టి ఆ తడి అనేది అక్కడ మెయింటైన్ అవుతుంది. కాబట్టి మనం ఈ విధంగా కప్పుకొని ఒక వారం రోజుల పాటు దీన్ని ఈ ట్రైకోడర్మాను ఆ పశువుల ఎరువు మీద వృద్ధి చెందడానికి సమయం ఇవ్వాలన్నమాట. సో మధ్యలో రైతులు ఏంటంటే ఈ కుప్పలో అంటే మనకు తడి ఉందా లేదా అనేది చూసుకోవాలి. ఒకవేళ తడి లేదు అని అనిపిస్తే మనము పైనుంచి నీళ్లు పోసుకోవడం కానీ లేకపోతే గోనె సంచుల్ని మళ్ళీ తడపడం కానీ చేసుకొని అలా ఒక వారం రోజులు మనము దీన్ని అట్లా ట్రైకోడర్మాను వృద్ధి చెందనీయాలి. సో వారం రోజుల తర్వాత ఏమవుతుందంటే ఆ సంచుల్ని మనం తీసి చూసినప్పుడు దాని మీద ఈ కుప్ప మీద తెల్లటి బూజు లాంటి పదార్థం పెరగడం అనేది మనం గమనించవచ్చు. అంటే మనము అట్లాంటి తెల్లటి బూజు లాంటి పదార్థం ఏర్పడ్డది అంటే మనం తెచ్చుకున్న ట్రైకోడర్మా మంచిది, దాని మీద గ్రోత్ వస్తుందని అర్థం చేసుకోవాలి. సో ఇప్పుడు ఏం చేయాలి వారం రోజుల తర్వాత అంటే మనం ఈ ఏదైతే కుప్పను మళ్ళీ కలుపుకోవాలి మొత్తం. సో కింద మీద మొత్తం కలుపుకుంటే ఇప్పుడు ఏమవుతుందంటే మనం పోసేటప్పుడు కూడా ట్రైకోడర్మా సర్ఫేస్ మీదనే పోసినాం అనమాట. సో ఇప్పుడు మిక్స్ చేయడం వల్ల సర్ఫేస్ మీద గ్రోత్ అవుతున్న ట్రైకోడర్మా మొత్తం లోపలి భాగాలకు మొత్తము వ్యాప్తి చెంది దాన్ని మళ్ళీ
లోపలి భాగాల మొత్తం లోపలి పొరలోకి పోతుంది కాబట్టి మళ్ళీ వారం రోజులు ఆ విధంగా మనకు కప్పి ఉంచి నీటి తడిని చూసుకున్నట్లయితే మొత్తానికి మనము ట్రైకోడర్మా కలిపిన రోజు నుంచి 15వ రోజుకు మనకు 100 కిలోల వృద్ధి చెందిన ఈ ట్రైకోడర్మా అనేది మనకు తయారు చేసుకోవచ్చు. సంస్కృతిక పద్ధతులు అంటే మన తాతల తరాల నుంచి వచ్చే కొన్ని పద్ధతులు ఉన్నాయి కాబట్టి ఆ పద్ధతుల్లో సాగు చేయడం ద్వారా ఈ నేల నుంచి ఆశించే తెగుళ్ళు ఏవైతే ఉన్నాయో వాటిని ఏమైనా నిర్మూలించవచ్చు. ఎలా ఉంటాయి ఆ పద్ధతి? మనకు తెలియకుండానే మనం ఈ సాగు చేస్తున్న పద్ధతిలో ఈ వ్యవసాయంలో మనం సాగు చేస్తున్న వాటిలో ఏంటిదంటే కొన్ని ఈ నేల ద్వారా వ్యాపించే తెగుళ్ళ నిర్మూలనకు పనికొస్తాయి అన్నమాట. ఉదాహరణకు చూసుకున్నట్లయితే మనకు ఈ పంట మార్పిడి చేయడం వల్ల ఏంటిదంటే పంట మార్పిడి యొక్క ఉన్న లాజిక్ సైన్స్ ఏమిటంటే మనకు ముఖ్యంగా ఈ రోగకారకాలు అనేవి ఈ హోస్ట్ అంటే అతిథి మీద జీవిస్తూ ఉంటాయి. అంటే హోస్ట్ దానికి ఒక హ్యాబిటాట్ లాంటి ఫుడ్ లాంటిది అనమాట. సో మనం పంట మార్పిడి ఎలాంటి పంటలతోటి చేసుకోవాలి? ఉదాహరణకు మనకు ఈ శనగలో ఎండు తెగులు ఉందనుకోండి, దానికి శనగ పంట అనేది హోస్ట్ కాబట్టి మనము ఇది పప్పు జాతి పంట కాబట్టి వేరే ఫ్యామిలీకి చెందిన పంటలతోటి అంటే సొల్లనేసికి సంబంధించిన పంటలతోటి కానీ లేకపోతే మనకు వీట్ సంబంధించిన పోయేసి సంబంధించిన ఫ్యామిలీ పంటలతోటి కానీ పంట మార్పిడి చేసుకున్నట్లయితే ఏమవుతుందంటే ఈ దానికి ఈ శిలీంధ్రకారకాలకు ఆహారం అనేది దొరకకుండా దాని యొక్క పాపులేషన్ అనేది తగ్గిపోతుంది అనమాట. ఇంకో రకం ఏంటిదంటే అంతర పంటలు మిశ్రమ పంటలు. సో వీటి వల్ల ఏంటిదంటే ఈ యొక్క హోస్ట్ లేకుండా ఉండడం వల్ల మనకు ఇవి చనిపోతుంటాయి అన్నమాట. అంటే ఈ రోగకారకాల పాపులేషన్ అనేది మనకు సాయిల్లోనే తగ్గిపోతుంది. ఇంకోటి వీటి వల్ల లాభం ఏంటిదంటే మనకు ఈ క్రాప్ రొటేషన్ అనేది మనకు కొద్దిగా గమనించాల్సిన అంశం ఇక్కడ ఏమిటంటే మనకు ఏవైతే మనము ఈ క్రాప్ రొటేషన్ చేస్తున్నామో మనకు ఈ రోగకారకాలు అనేటివి సాయిల్ లోపల ఉంటున్నప్పుడు వాటి యొక్క హ్యాబిటాట్ అంటే వాటి యొక్క ఏమంటామంటే వాటి యొక్క పద్ధతి అవి ఏ విధంగా నేల లోపల నివసిస్తూ ఉంటాయి. కొన్నేమో ఈ హోస్ట్ మీదనే పంట అవశేషాల మీద కానీ లేకపోతే వాటి యొక్క రూట్స్ మీద ఉంటూ మనకు ఆ హోస్ట్ మీదనే ఉండి సాయిల్ లోపల ఉంటాయన్నమాట. వాటిని ఇన్వేడర్స్ అంటాం అన్నమాట. ఇంకో రకమైన రోగకారకాలు ఏంటిదంటే అవి పంట లేనప్పుడు సాయిల్ లోపల అంటే వేరే రూపాలలో లైక్ స్క్లెరోషియం ఈ పంట లేనప్పుడు మనకు ఈ మ్యాక్రోఫోమినా ఫెజియోలినా అనే ఫంగస్ ఏం చేస్తుందంటే నువ్వు పంటను మనం ఎప్పుడైతే కోసేస్తామో అది పంట మెచ్యూరిటీ అప్పుడు ఏంటిదంటే కోతకు వచ్చినప్పుడు అది దానికి తెలిసిపోతుంది అనమాట. సో అదేంటిదంటే దాని యొక్క రూపాన్ని మార్చుకుంటుంది. అదే స్క్లెరోషియం ప్రొడ్యూస్ చేసుకొని నేల లోపల ఉంటుంది అనమాట. ఈ స్క్లెరోషియం అనేటివి చాలా హార్డ్ సబ్స్టాన్సెస్ అనమాట. ఎట్లాంటి ఎండకు కానీ అవి ఏంటిదంటే తట్టుకునే శక్తిని ఎక్కువ ఉంటాయన్నమాట. సో మనకు ఈ సాయిల్ ఇన్హాబిటెంట్స్ ఏవైతే ఉంటాయో వాటికి మనం ఈ పంట మార్పిడి అనేది అంత ఎఫెక్టివ్ కాదు. సో మనకు పంట మార్పిడి అనేది కొన్ని రకాల లైక్ ఫిజేరియం కానీ రెజాక్టోనియా కానీ వాటికి మనకు పిథియం లాంటి వాటికి ఇది చాలా ఎఫెక్టివ్ మెథడ్ అనమాట. ఓకే సార్, ఇప్పుడు రసాయన మందులు వాడడం ద్వారా ఎలా తగ్గించవచ్చు, ఎట్ ద సేమ్ టైం వాటి వల్ల నష్టాలు ఏంటో కూడా ఒకసారి చెప్తారు. ఇప్పుడు మనకు ఏంటిదంటే ఈ రసాయన మందులను ఎప్పుడు వాడాలంటే మనకు ఉన్న ఆప్షన్స్ అన్నీ చేసిన తర్వాత అయినా మనకు ఈ పొలంలో తెగుళ్ళు నేల ద్వారా వ్యాపించే తెగుళ్ళు అనేటివి ఆశించినాయి కాబట్టి వాటిని రసాయనాల ద్వారా కూడా మనము బ్రెంచింగ్ చేసుకొని పంటలను కాపాడుకోవచ్చు. అయితే మనకి ఇప్పుడు మనము ఈ నేల ద్వారా ఆశించే తెగుళ్ళ వల్ల ఏమిటంటే మనకు ఎప్పుడైతే ఈ లక్షణాలు కనిపిస్తున్నాయి అంటే అప్పటికే ఆ శిలీంధ్రము పంట లోపలికి దాని మొక్క లోపలికి చొరబడి దాని యొక్క పనితనాన్ని చేపడుతుంది అనమాట. అంటే మనం ఈ రసాయనాల ద్వారా ఈ నేల ద్వారా వ్యాపించే తెగుళ్ళను అరికట్టడానికి ఇదేంటిదంటే ఒక తాత్కాలిక చర్య మాత్రమే. దీనివల్ల ఏంటిదంటే మనకు ఈ రసాయనాలు వాడడం వల్ల ఏంటిదంటే ముఖ్యంగా మనకు సాయిల్ డ్రెంచింగ్ చెప్తుంటాము కాబట్టి దీంట్లో ఏంటంటే ఉదాహరణకు ఈ మ్యాక్రోఫోమినా ఫెజియోలినా నువ్వుల పంటను ఆశించినప్పుడు ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్తో పాటు ఈ కాపర్ ఆక్సిక్లోరైడ్ అనే మందును మనము
రికమెండ్ చేస్తుంటాము. దీని డోస్ వచ్చేసి మనకు 3 గ్రాములు లీటర్ నీటికి. సపోజ్ 3 గ్రాములు లీటర్ నీటికి మనము ఇంకోటి ఏంటంటే ఇది ఈ మందు అనేది మొక్క యొక్క వేర్ల ద్వారా తీసుకొని మొక్క లోపలికి వెళ్ళాలి కాబట్టి మనం ఈ డ్రెంచింగ్ చేసేటప్పుడు దాదాపు ఒక మొక్క దగ్గర ఒక 100 నుంచి 200 ml నీళ్లను మనము దాని దగ్గర మెదళ్ళ దగ్గర పోస్తుంటాం. అంటే మనకేంటిదంటే క్వాంటిటీ ఆఫ్ కెమికల్ యూజ్డ్ అనేది చాలా ఎక్కువ మోతాదులో మనం వాడవలసి వస్తుంది. అట్లా దానివల్ల ఏమవుతుందంటే మనకు ఈ నేల కాలుష్యం అనేది పెరుగుతుంది. ఇంకో రకమైన నష్టం ఏంటిదంటే రిపీటెడ్గా మనము ఒక కెమికల్ని వాడడం వల్ల ఈ శిలీంధ్రాలు ఏవైతే ఉన్నాయో ఆ కెమికల్స్ని తట్టుకునే గుణాన్ని పెంచుకుంటాయి అన్నమాట. తద్వారా మనకు ఇవి గుణాన్ని పెంచుకోవడం వల్ల ఏంటిదంటే కెమికల్ అనేది ఎఫెక్టివ్గా పనిచేస్తున్న ఆ కెమికల్ పని చేయకుండా పోతుంది. అదేవిధంగా కొన్ని రకాల మైనర్ డిసీజెస్ అనేటివి మేజర్ డిసీజెస్గా మారే అవకాశం ఉంది. కాబట్టి మనము ఏదైనా కెమికల్ని శిలీంద్రనాశిని మనం ఎక్కువ మోతాదులో వాడుతున్నప్పుడు ఇలాంటి దుష్ప్రభావాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి వాటిని అత్యవసరంగా తప్పదు అన్న సిచ్యువేషన్లోనే వాడాలి తప్ప మామూలుగా మనకు ఈ తట్టుకునే రకాలను సాగు చేయడం కానీ, మిశ్రమ పంటలు వేసుకోవడం కానీ, నేల సూర్యరశ్మీకరణం చేసుకోవడం లాంటివి చేస్తే మనకు లాభంగా ఉంటుంది. ఓకే సార్, చివరిగా మా రైతు మిత్రులకి ఏం చెప్తారు? కంక్లూడ్ చేయండి సార్. ఓకే, సో మనకు నేల ద్వారా ఆశించే తెగుళ్ళు అనేటివి మనకు దీని గురించి అంతగా ఎందుకు చర్చించుకోవాలంటే మనకు దాని అవసరం ఏమున్నదంటే ఈ తెగుళ్ళ వలన మనకు దాదాపుగా 50% నష్టం అనేది వాటిల్లుతుంది. సో ఈ తెగులు ఆశించిన తర్వాత మనము దీన్ని నివారించుకోవడానికి మన దగ్గర లిమిటెడ్ ఆప్షన్సే ఉంటాయన్నమాట. సో వాటిని మనము ఇంటిగ్రేటెడ్ అప్రోచ్లో అంటే ఎండాకాలంలో సూర్యరశ్మీకరణం చేసుకోవడము, సాయిల్ సోలరైజేషన్తో పాటు లోతు దుక్కులు చేసుకోవడం వంటివి చేసుకుంటూ తట్టుకునే రకాలను సాగు చేయడము, అదేవిధంగా మిశ్రమ పంటలు మనకు ఎక్కడైతే పాసిబిలిటీ ఉందో వాటిని వాడుకోవడము, ఈ బయోకంట్రోల్ ఏజెంట్స్ తోటి విత్తన శుద్ధి చేసుకోవడము, లేదంటే మనకు కొత్తగా మనం ఏవైనా పంటలను వేరే దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నప్పుడు వాటిలో ఈ రోగకారకాలు ఉన్నాయా లేదా అనేది మంచిగా నిర్ధారణ చేసుకుని రోగకారకాలు లేదు అని నిర్ధారించుకున్న తర్వాతని వాటిని మనము సాగు చేసుకోవడం లాంటివి చేయడం వల్ల ఏంటిదంటే ఈ నీళ్ళ ద్వారా వ్యాపించే తెగుళ్లను అరికట్టించి మనము ఈ దాదాపుగా అంటే మనకు 50% వరకు నష్టం అనేది జరుగుతుంది. కాబట్టి ఆ నష్టాన్ని మనము పూరించినట్లయితే అది ఆటోమేటిక్గా మనకు దిగుబడి పెరుగుతుంది. కాబట్టి మనము ఈ నేల ద్వారా వ్యాపించే తెగుళ్లను వాటికి సంబంధించిన పద్ధతులు ఏ కాలంలో అయితే వాడాలో అదే కాలంలో వాటిని అనుసరిస్తూ పంట దశను బట్టి వాటికి తగిన పద్ధతులు పాటిస్తూ ఈ నేల ద్వారా ఆశించే తెగుళ్లను అరికట్టుకున్నట్లయితే మనకు ఈ అధిక దిగుబడి అనేది పొందే అవకాశం ఉంది. తద్వారా రైతులకు లాభాలు చేకూరే అవకాశం ఉంది. మేడం, థ్యాంక్ యూ సో మచ్ బలరాం గారు. మా రైతు మిత్రులకు అవసరమైన ఎన్నో విషయాలను చాలా క్లియర్గా వివరించారు. థ్యాంక్ యూ. అండ్ రైతు మిత్రులారా, ఇప్పుడు మీకు కాల్ కలవకపోయినా తర్వాత అయినా సరే బలరాం గారితో మాట్లాడాలనుకుంటే నేను ఫోన్ నెంబర్ చెప్తాను, నోట్ చేసుకోండి. 9821492644. ఈ నెంబర్ నోట్ చేసుకోండి. ఈ నెంబర్కి కాల్ చేయండి. అండ్ సార్ చెప్పింది విన్నారు కదా, ఎక్కువగా రసాయన ఎరువుల మీద డిపెండ్ కాకుండా సార్ చెప్పినటువంటి పద్ధతులన్నీ వాడండి. అండ్ ఈ తెగుళ్ళ నివారణకు ఈ వేసవి కాలం చాలా మంచిది కాబట్టి ఈ కార్యక్రమం మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుందని, మంచి దిగుబడి పొందడానికి మా కార్యక్రమం ద్వారా మీకు ఖచ్చితంగా ఒక మంచి మార్గం అయితే దొరికింది అనుకుంటున్నాము. ఇది ఈరోజు రైతు మిత్ర. వచ్చే వారం మళ్ళీ ఇదే కార్యక్రమంలో కలుద్దాం. నమస్తే.